ఆపరేషన్ సింధూర్ మామూలుది కాదు ఫ్రెండ్స్. అది భారత్ని ఒక స్టేజ్లో కూర్చోబెట్టేసింది మోడీ డాక్టరైన్. పోరగల్ల మజాక్ కానే కాదు అది. మీరు నన్ను అందుభక్తి అనుకుంటారొచ్చు, కాకపోతే నేను వికసిత్ భారత్ పాత్రుని అని చెప్పి నేను భావిస్తున్నా. అందుభక్తిడు ఏం లేదు, పుచ్చలు వలగొట్టి వచ్చినాయి మన అస్త్రాలు శస్త్రాలు. అవి తయారు చేసిన రూమ్లలో కూర్చున్న సోల్జర్లు వీళ్ళు. ఇవాళ లాస్ ఆఫ్ సైంటిస్టులు అంటే మనకు భారత్కి ఒక లాస్ ఆఫ్ స్ట్రాటజిక్ నాలెడ్జ్, అది మిస్ అయిపోతుంది. మన న్యూక్లియర్ మిజైల్ ప్రోగ్రాంలు కానీ లేకపోతే స్పేస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ డిలే అవుతాయి. ఒక ఈకో సిస్టమ్ అనేది భారత్ ఎప్పుడు డెవలప్ కాదు, సూపర్ పవర్ ఎప్పుడు కాలేదు అని ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది మన నెత్తిలలో. మన ఇన్స్టింక్ట్స్కి అది దారితీస్తుంది. యంగ్ సైంటిస్టులు అందరి మీద అపనమ్మకాలు మొదలవుతాయి. నేషనల్ సెక్యూరిటీ రోల్స్ మీద పెద్దగా పాత్ర ఉండదు. ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలా అని చెప్పి మాట్లాడితే ఇలా ప్రభుత్వానికి ఏమైనా సూచన ఇవ్వాలా మాట్లాడటం నుంచి అంటే మాకున్న కోడి దిమాగ్ దీని మీద ఆబ్వియస్గా మోదీ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తున్నదొచ్చు. మేమేమంటామంటే వీళ్ళకు ఒక ఇండిపెండెంట్ టాస్క్ ఫోర్స్ పెట్టాలా. ఇప్పటిదాకా జరిగిన ఈ సావుల మీద ఖచ్చితంగా ఈ మొత్తం చిట్టా బయటికి రాగాల, ఎవడెవడు అకౌంటబుల్ అని ఫిక్స్ చేయాలి. సైంటిస్టుల సేఫ్టీ ప్రోటోకాల్స్ కోసం ఒక సపరేట్ టీం తయారు చేయాలి. వాళ్ళకు ఒక పర్సనల్ సెక్యూరిటీ ఉండాలా. సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఎవడెవడైతే హ్యాండిల్ చేస్తుండో వాళ్ళకు ఒక సపరేట్ ఇంటెలిజెన్స్ వింగ్ ఉండాలి.